బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. గత కొన్నేళ్లుగా వీరి పెళ్లిపైన వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ నిన్న ఉదయం 10 గంటలకు 10 నిమిషాలకు 3 ముళ్ల బంధంతో ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది. కేవలం కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతుల వివాహం జరగ్గా సాయంత్రం రష్మిక పుట్టినూరైన కూర్గు సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు ముగిసింది. పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట ఢిల్లీకి చేరుకుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చి మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్కు రావాలని వారిని ఆహ్వానించారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒకటయ్యారు. గత కొన్నేళ్లుగా వీరి పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ నిన్న ఉదయం 10 గంటలకు 10 నిమిషాలకు 3 ముళ్ల బంధంతో ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది. కేవలం కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగ్గా సాయంత్రం రష్మిక పుట్టినూరైన కూర్గు సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు ముగిసింది. పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట ఢిల్లీకి చేరుకుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చి మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్కు రావాలని వారిని ఆహ్వానించారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.